Welcome to our channel. Click Jobs and Education News. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, చూస్తున్న వారికి మా నమస్సుమంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే ఎయిమ్స్ మదురైలో ఫ్యాకల్టీ పోస్టులు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మదురై వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. పోస్టు పేరు, ఖాళీలు ఒకసారి పరిశీలిస్తే ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. మొత్తం ఖాళీలు 39 ఖాళీలు కలవు. విభాగాలు డిపార్ట్మెంట్ వైజ్గా పరిశీలిస్తే 1. అనస్థీషియాలో అసోసియేట్ ప్రొఫెసర్గా అన్రిజర్వ్డ్ జనరల్ అభ్యర్థులకు 1 పోస్టు. 2. ఎనాటమీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా 1, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1 పోస్టు. 3. బయోకెమిస్ట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా 1 పోస్టు, ఓబీసీలకు కేటాయించారు 1 పోస్టును. 4. కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా 1 పోస్టు, అది ఎస్టీలకు కేటాయించారు. 5. ఈఎన్టీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా 1 పోస్టు, జనరల్ అభ్యర్థులకు కేటాయించడం జరిగింది. 6. ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీలో 1 పోస్టు, అన్రిజర్వ్డ్ అభ్యర్థులకు కేటాయించడం జరిగింది 1 పోస్టుని. 7. జనరల్ మెడిసిన్లో ప్రొఫెసర్గా ఎస్సీకి 1 పోస్టు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా జనరల్ అభ్యర్థులకు 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1 పోస్టు, ఎస్సీ అభ్యర్థులకు 1 పోస్టు, మొత్తం 4 పోస్టులుగా కేటాయించారు. 8. జనరల్ సర్జరీలో అసోసియేట్ ప్రొఫెసర్గా ఎస్సీకి 1, అసిస్టెంట్ ప్రొఫెసర్గా జనరల్ అభ్యర్థులకు 1, ఎస్సీకి 1, మొత్తం 3 పోస్టులు కేటాయించారు. 9. మైక్రోబయాలజీ విభాగంలో అడిషనల్ ప్రొఫెసర్గా ఓబీసీ 1 పోస్టు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా జనరల్ అభ్యర్థులకు 1, ఓబీసీకి 1, మొత్తం 3 పోస్టులు. 10. ఆబ్స్టెటిక్ గైనకాలజీలో అడిషనల్ ప్రొఫెసర్గా ఓబీసీకి 1 పోస్టు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా జనరల్ అభ్యర్థికి 1 పోస్టు, ఎస్సీకి 1, మొత్తం 3 పోస్టులు కేటాయించారు. 11. ఆప్థమాలజీలో ప్రొఫెసర్గా జనరల్ అభ్యర్థులకు 1, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎస్టీకి 1, అసోసియేట్ ప్రొఫెసర్గా జనరల్కి 1, మొత్తం 3 పోస్టులు కేటాయించడం జరిగింది. 12. ఆర్థోపెడిక్స్లో అసోసియేట్ ప్రొఫెసర్గా ఎస్సీకి 1, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఈడబ్ల్యూఎస్ 1, ఎస్సీకి 1, మొత్తం 3 పోస్టులు కేటాయించడం జరిగింది. 13. పెడియాట్రిక్స్ విభాగంలో అడిషనల్ ప్రొఫెసర్గా ఓబీసీకి 1, అసిస్టెంట్ ప్రొఫెసర్గా జనరల్ అభ్యర్థులకు 1, మొత్తం 2 పోస్టులు కేటాయించడం జరిగింది. 14. పెథాలజీ విభాగంలో ప్రొఫెసర్గా ఓబీసీకి 1, అసిస్టెంట్ ప్రొఫెసర్గా జనరల్ అభ్యర్థులకు 1, ఓబీసీకి 1, మొత్తం 3 పోస్టులు కేటాయించడం జరిగింది. 15. ఫార్మకాలజీ విభాగంలో ప్రొఫెసర్గా ఈడబ్ల్యూఎస్కి 1, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఈడబ్ల్యూఎస్ 1, ఎస్టీకి 1, మొత్తం 3 పోస్టులు కేటాయించడం జరిగింది. 16. ఫిజియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జనరల్ అభ్యర్థులకు 1, మొత్తం 1 పోస్టు. 17. రేడియో డయాగ్నోసిస్ విభాగంలో అడిషనల్ ప్రొఫెసర్గా ఈడబ్ల్యూఎస్కి 1, అసోసియేట్ ప్రొఫెసర్గా ఎస్టీకి 1, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఈడబ్ల్యూఎస్కి 1, మొత్తం 3 పోస్టులు కేటాయించడం జరిగింది. 18. ట్రామా అండ్ ఎమర్జెన్సీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జనరల్ అభ్యర్థులకు 1, ఓబీసీకి 1, మొత్తం 2 పోస్టులు కేటాయించడం జరిగింది. మొత్తం పోస్టులు ఒకసారి పరిశీలిస్తే ప్రొఫెసర్ పోస్టులు 4, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులు 4, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 5, అసిస్టెంట్ ప్రొఫెసర్గా 26, మొత్తం 39 పోస్టులుగా కేటాయించడం జరిగింది. వీటికి అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండి, ఎంఎస్, డిఎం, పిహెచ్డి మొదలైన విభాగాల్లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్కు 58 సంవత్సరములు, అసిస్టెంట్ ప్రొఫెసర్కు, అసోసియేట్ ప్రొఫెసర్కు 50 సంవత్సరములు మించకూడదు. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరములు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరములు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, గవర్నమెంట్ సర్వెంట్లకు డిఓపిటి గైడ్లైన్స్ ప్రకారం, మాజీ సైనికులకు డిఓపిటి గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. వయో సడలింపు కలదు. అప్లికేషన్ ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా సంబంధిత వెబ్సైట్ నుండి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు
జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 1200 రూపాయలు. ఆన్లైన్ ద్వారా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ ద్వారా ఫీజు చెల్లించాలి. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ లేదా ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఎంపిక చేస్తారు అభ్యర్థులను. దరఖాస్తులకు చివరి తేదీ 25/3/2025గా తెలిపారు. జీతం ప్రొఫెసర్కు 1,68,900 రూపాయల నుండి 2,20,400 వరకు, అడిషనల్ ప్రొఫెసర్కు 1,48,200 నుండి 2,11,400 రూపాయల వరకు, అసోసియేట్ ప్రొఫెసర్కు 1,38,300 నుండి 2,09,200 రూపాయల వరకు, అసిస్టెంట్ ప్రొఫెసర్కు 1,15,000 రూపాయల నుండి 1,67,400 రూపాయల వరకు జీతం చెల్లిస్తారు. మరిన్ని వివరాల కొరకు సంప్రదించాలనుకుంటే ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నాము, ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.